సీతమ్మ తల్లిని అపహరించిన ప్లేస్ అన్నమాట. స్వయంగా రావణాసుడు ఇక్కడ దిగిన ప్లేసు. సీతమ్మ దేవిని ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళాడనమాట. చూడొచ్చు ఇక్కడ అన్ని విధాలుగా పిల్లలకు సామాన్లు అన్ని దొరుకుతాయి అన్నమాట. ప్రతి ఒక్క ఇక్కడ గ్రంథాలు, కుంకుమ, పసుపు అన్ని దొరుకుతాయి. దీంతో పాటు గోదావరి అందలు అయితే మీరు చూడవచ్చు. ఈ గోదావరి అందలు చాలా బాగుంటుంది. ఈ అందలు చూసుకుంటూనే మన స్వయంగా సీతమ్మ తల్లిని మనం దర్శించుకోవచ్చు. రావణాసుడు, అదేవిధంగా రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమంతుడు తిరిగిన పుణ్య క్షేత్రం అన్నమాట భద్రాచలము. ఈ వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. గోదావరి అందాలు మొత్తం చూసిన తర్వాత ఈ క్షేత్రం పుణ్యక్షేత్రము మనం దర్శించుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ వచ్చేసి స్వయంగా సీతమ్మ దేవి చీర ఆరేసిన ప్లేస్ అన్నమాట. ఇక్కడ వాటర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ లక్ష్మణుడు బాణంతోని కొట్టాడనమాట. కొట్టడంతో ఈ చెరువు అనేది ఏర్పడ్డది. ఇక్కడ సీతమ్మ తల్లి స్నానాన్ని ఆచరించి ఇక్కడ చీరని అనేది ఆరేసింది అనమాట. ఆ గుర్తులు మీరు చూడవచ్చు. స్వయంగా 20 అడుగుల చీర గుర్తు ఉంటుంది అనమాట. ఇక్కడ మనం సాధారణంగా 6 అడుగుల చీర వేసుకుంటే ఇక్కడ 20 అడుగుల, అప్పట్లో 20 అడుగుల చీరని మీరు చూడవచ్చు గుర్తులు. 25 రోజులు పర్ణశాలలో ఉంటే 5 రోజులు ఈ ప్రదేశానికి వచ్చేవారు అనమాట. ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చారు, ఇక్కడ ఏమేమి గుర్తులు ఉన్నాయో చెప్తానమ్మా. అమ్మవారి గుర్తుతో పాటు ఇంకా 8 గుర్తులు ఉంటాయి. ఎన్ని కూడా చెప్తాను, విని దర్శనం చేసుకోండి. నెలలో 5 రోజులు ఆడవాళ్ళ ఇంట్లోకి వెళ్ళని సందర్భం ఉంటుంది కదమ్మా. ఆ అమ్మవారు కూడా వస్తుంది. ఇది ఈ నదికి 2 పేర్లు ఉన్నాయి. ఒకటి, స్వామివారు స్వయంగా బాణం వేస్తే ఉద్భవించిన జలం అంటారు కాబట్టి శేషు తీర్థం అని పేరు పెట్టి పిలుస్తారు, స్వామివారి పేరుతో పిలుస్తారు. రెండోది, అమ్మవారే తొలుత స్నానం చేశారు కాబట్టి సీతావాగు అని పేరు పెట్టి పిలుస్తారమ్మ. ఈ నదికి ఆ 2 పేర్లు పెట్టి పిలుస్తారు. ఈ నదిలో అమ్మవారు స్నానం చేసి ఆరవేసుకున్న చీర గుర్తులు మీరు అనుకున్నట్టుగా ఈ రాతికి ఇక్కడెక్కడా లేవమ్మ. ఇక్కడెక్కడా లేవు. మీరు అనుకున్నట్టుగా ఇదంతా చీర గుర్తులు కాదు. ఆ చివరికి వెళితే అక్కడ ఒక కుర్రవాడు ఉంటాడు. మీరు బండ చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ బస్తాల మీద వెళ్తే అక్కడ ఉంటాయమ్మా. 5 వర్ణాలతో 20 గజాల పొడుగును ఉంటుంది అమ్మవారి చీర. ఆరవేసిన అచ్చు 5 రంగులు ఉంటుందమ్మా. 20 గజాల పొడుగు ఉంటుంది అమ్మవారి చీర. అలా ఆరవేస్తే అచ్చు పడ్డదనమాట, నార వస్త్రాలు. మీరు ఆ చివరికి వెళ్తే కనబడుతుంది. మీకు ఒక అర్థం కాకపోయినా అక్కడున్న కుర్రవాడిని అడగండి, చూపిస్తాడు. అక్కడ పూలదండ వేసి కనబడుతుందా. ఈ 5 రోజులు కూడా సీతారాములు వారు కాలక్షేపంగా ఆడుకునేవారట. వాటినే వానగుంటలు అంటారు. తెలుసా అమ్మ? చింతపిక్కలతో ఆడతారు. 7 14 గుంటలు ఉండేటివి. అందులో 10 గుంటలు పోను 4 గుంటలు ఉన్నాయి. ఆ 10 గుంటలు ఎలా పాడాయో చెప్తాను వినండి. నిజంగా సీతారాముల వారు ఈ ప్రదేశానికి వచ్చారా, అసలు వాళ్ళైనా ఈ ప్రదేశంలో తిరిగిందని ఒక సాధుపుంగుడు ఈ బండంతా తొక్కుకుంటూ తిరుక్కుంటూ వాటిని పగలగొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడనే నిర్ధారణ ఉందమ్మా. ఆ 10 గుంటలు పోను అక్కడ 4 గుంటలు ఉన్నాయి. వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకోండి. అందుకనే ఇక్కడ భక్తుల కోసం పైన షెడ్డు కానీ కింద ఒక హోల్ పెట్టడం కానీ ఎక్కడ ఏముండదు. ఒక కర్ర కూడా పాతరు. ఇవి కూడా డబ్బాలలో పెట్టడమే. మీరు వచ్చి నడిచి వచ్చిన ఆ బ్రిడ్జి అయినా సరే అలా ఆలుగా బండ మీద కానిచ్చి పెట్టారంతే. ఒక డ్రిల్స్ కూడా ఏరున రాతి సింహాసనం అంటారు. 9 అడుగులు ఉంటుందమ్మా స్వామివారి కుర్చీ. అది కింద పాదముద్దుకలు ఉంటాయి. మీరు ఆ నిచ్చెన మీదుగా కిందకి వెళితే ఆ శేషతీర్థాన్ని నెత్తిన చల్లుకొని స్వామివారి పాదాలని 2 చేతులతో మనస్ఫూర్తిగా తాకి నమస్కారం చేసుకోండి. ఇక్కడ స్వామివారిని విశోక రాముడు అంటారు. మా పద్మశాల రాముల వారిని విశోక రాముడు అంటారు. అంటే కనిపించే ఈ గుర్తే అమ్మవారు ఆరేసిన చీర గుర్తు అనమాట. మీరు చూడవచ్చు 5 రకాలు ఉంటుంది ఇక్కడ. 5 రకాల గుర్తులు మీరు చూడవచ్చు. స్వయంగా అమ్మవారు స్నానాన్ని ఆచరించి ఇక్కడ
చీరని ఆరేసింది అనమాట. ఆ గుర్తులు అదే విధంగా పడ్డాయి. ఈ పుణ్యక్షేత్రం ఎక్కడో లేదండి, మన భద్రాచలం నుంచి కేవలం 35 కిలోమీటర్ జర్నీ చేస్తే ఈ పుణ్యక్షేత్రాన్ని మనం దర్శించుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ గుర్తులు అయినది మీరు స్వయంగా మీరు చూడవచ్చు అనమాట. ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప మన ఈ గుర్తులు చూడలేమన్నమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ రాముడు, సీతమ్మదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు తిరిగిన ప్లేస్ మనము ఇంతకంటే అదృష్టం ఇంకేముంటుంది ఫ్రెండ్స్, చెప్పండి మీరే. చూడడం ఎంత బాగుంది. ఇక్కడ భక్తులు మొక్కుతున్నారు కదా, ఇక్కడ ఎవరో కాదు మన రాముడు ఇక్కడ కూర్చునేవారు. అంటే అతను కుర్చీ అనమాట. ఇది కనిపిస్తుందా కదా, ఇక్కడ కూర్చునేవారు రాముడు. ఇక్కడ సీతమ్మదేవి మీరు చూడవచ్చు, ఇక్కడ సీతమ్మదేవి కూర్చునేది అనమాట. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అప్పట్లో బొట్టు లేకుండే కదా, అక్కడ ఏదైతే ఇక్కడ తీసుకొని రాయి ఉంటుంది అనమాట. అప్పట్లో అది మొత్తం గీకి పొడి పొడి చేసి బొట్టు పెట్టుకునేది అనమాట సీతాదేవి. ఇక్కడ మీరు చూడవచ్చు స్వయంగా రావణాసుడు చెల్లెలు శూర్పణఖ ఇక్కడ కనిపిస్తుంది కదా గుట్ట, ఇక్కడనే నిలబడి రాముడిని చూసిందనమాట. రాముడు చూసిన తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటావా అని శూర్పణఖ అడగడంతో అక్కడ లక్ష్మణుడికి కోపం రావడంతో ఇక్కడనే ముక్కు కోసేసిండు అనమాట ఇదే ప్లేస్ లో. అప్పుడు వచ్చిన భక్తులు అందరూ ఎంట మళ్ళీ తిరిగి ఇక్కడ రాళ్ళనితోని కొడతారనమాట గుట్టని. శూర్పణఖ ఉన్న ప్లేస్ కాబట్టి రాయితోని కొడతారు. అంటే ఇలాంటి కష్టాలు ఎవరు పడరాదు, రాముడు పడిన కష్టాలు మరి ఇంకెవ్వరికి రావద్దు అని ఇక్కడ రాళ్ళతోనైతే కొడతారు శూర్పణఖను. ఇక్కడ మీరు ఆశ్చర్యం పడతారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క ఆనవాళ్ళు మీరు చూడవచ్చు. ఇక్కడ సీతమ్మదేవి అట్లా విధంగా రావణాసుడు వచ్చిన ప్లేస్ని మీరు చూడవచ్చు. ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళాడు అనమాట. అదేవిధంగా అప్పుడు లక్ష్మణుడు గీసిన గీతని మీరు చూడవచ్చు. ఇక్కడ జింక కాళ్ళని చూడవచ్చు. ఇక్కడ బంగారు నేడి తిరగడము, అప్పుడు రాముడు లక్ష్మణుడు మీరు విగ్రహాలు చూడవచ్చు. ఇక్కడ గీత గీసిన చోట అన్నమాట. మారు వేషంలో వచ్చిన రావణాసుని మీరు చూడవచ్చు. ఈ ప్రతి ఒక్క ప్లేస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.